వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల దోపిడీ, లక్షల రూపాయలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు అనటానికి తాజా ఉదాహరణకి ఇదొక ఘటన. బెంగళూరులో చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం 1వ తరగతికి ₹1,00,000 ఫీజులు వసూలు చేయటమే ఇప్పుడు హాట్ డిబేట్గా మారింది. అయితే ప్రైవేటు విద్యా సంస్థల ఫీజు దోపిడీ మరొకసారి ప్రజల ఆగ్రహానికి కూడా దారితీస్తోంది. మరి తాజాగా బెంగళూరులో చోటు చేసుకున్న ఘటనే ఎంత తీవ్ర స్థాయికి చేరిందో స్పష్టంగా తెలియజేస్తోంది. 1వ తరగతి ఏకంగా 7.35 లక్షల ఫీజు వసూలు చేయటం. సాధారణంగా ఇంటర్మీడియట్ లేకపోతే ఇంజనీరింగ్ కోర్సులకు కూడా అంత ఫీజుని ఎవ్వరూ వసూలు చేయరు. కానీ చిన్న పిల్లల మొదటి తరగతికి ఇంత భారీ మొత్తాన్ని వసూలు చేయటం తల్లిదండ్రుల గుండెల్లో ఇప్పుడు దడపుటిస్తోంది. మరి ఇది నిజంగా విద్యను ఓ ఉత్పత్తిగా మార్చిన దుస్థితికి ఒక ఎగ్జాంపుల్గానే చెప్పాలి. అయితే వీటిలో ఎల్కేజీ నర్సరీ స్థాయిల్లోనే లక్షల్లో ఫీజులు ఉన్నాయి. ఇక నాన్ రిఫండబుల్ ఫీజులు ఇవన్నీ. దానికి తోడు అప్లికేషన్ ఛార్జీల పేరిట ఇంకా మరిన్ని ఖర్చులు వేసే విధానం ఇప్పటికే చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కూల్ ఘటనకు సంబంధించి ఎక్స్లో హార్దిక్ పాండ్యా అనే వ్యక్తి షేర్ చేసిన ఫోటో వైరల్ కావటం వల్ల ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరి ఫోటోలో ఉన్న సమాచారాన్ని చూస్తే బెంగళూరులోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి ఫీజు 7.35 లక్షలు. ఇది కూడా ఏంటి, కేవలం ట్యూషన్ ఫీజే. అదనంగా దానికి మళ్ళీ ₹1,00,000 అడ్మిషన్ ఫీజు ఉంటుంది, అంటే అది కూడా నాన్ రిఫండబుల్. మరియు ₹1,000 అప్లికేషన్ ఫీజు, అది కూడా నాన్ రిఫండబుల్లే వసూలు చేస్తామని కూడా పేర్కొంది అందులో. ఇది చూసిన నెటిజన్లు తమ కోపాన్ని, బాధని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. చిన్నాళ్ళ చదువు కోసం ఈ రకంగా భారీగా డబ్బులు వసూలు చేయటం వల్ల విద్య అనేది సామాన్యుడికి అందదు అని చెప్తున్నారు. మరి ఇటువంటి వ్యవస్థ సామాజిక అసమానతలను మరింత పెంచే అవకాశం కూడా ఉంది. ఇక నెలకి ₹1,00,000 సంపాదించే ఐటీ ఉద్యోగులు కూడా వాళ్ళ పిల్లల్ని చదువు ఖర్చుని భరించలేని స్థితిలోకి వెళ్తున్నారు. ఒకవైపు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు కష్టపడుతున్నా, మరొక వైపు చదువు పేరుతో జరిగిన ఖర్చులు, ఇవన్నీ కలిపి మన వ్యవస్థలో ఎంత లోపాలున్నాయో చూపిస్తున్నాయి. విద్య అనేది మన ప్రాథమిక హక్కు అని సమాజం ఎప్పుడైతే ఒప్పుకుంటుందో అందరికీ సమానంగా అందుబాటులోకి వస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో అది ప్రీమియం సర్వీసెస్గా మారిపోయింది. చదువుకుంటున్నారు అనుకుంటున్నాం కానీ చదువు కొంటున్నారు. వాస్తవానికి అది కొనుగోలు చేస్తున్నారు అనే భావనని కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం స్కూళ్ళు స్టార్ట్ అయ్యే సమయానికి ఈ అంశం చర్చకు వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వాటి మీద కొన్ని నిరసనలు, పోరాటాలు జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని రోజులకు ఎవరు వాటిని పట్టించుకోరు, వాటిపై స్పందన ఉండదు. ఫీజులపై నియంత్రణ లేకపోవటం వల్ల మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అవుతూ వస్తుంది. ఇక మరి ప్రభుత్వం, విద్యాశాఖ దీనిపై గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యని వ్యాపారంగా మలుచుకుంటున్న విద్యా సంస్థలపై పటిష్టంగా వ్యవహరించకపోతే గనక భవిష్యత్తులో సామాన్యుల పిల్లలకి నాణ్యమైన విద్య అందుకోవటం పెద్ద కొండ మీద ఇదిలాగా మారిపోతుంది. మరి ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకొక కీలక విషయం ఏంటంటే, ఇంటర్నేషనల్ స్కూల్స్లో తాము అందించే సౌకర్యాలే కానీ ఇంటర్నేషనల్ కరిక్యులం పేరుతో పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుంటారు. మరి ఆ ఫీజు సరిపోయే స్థాయిలో వారు విద్యను అందిస్తున్నారా లేదా, లేకపోతే విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా వారికి ఏమన్నా నైపుణ్యాల్ని నేర్పిస్తున్నారా అనే ప్రశ్నలు ఎప్పటికప్పుడు తలెత్తుతూనే ఉంటాయి. ఇక బెంగళూరులో ఈ స్కూల్ ఫీజు గురించి జరుగుతున్న చర్చలో కొంతమంది చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజుని దీనికి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. మరి అక్కడైతే ఏడాదికి ఏకంగా 27 లక్షల ఫీజు అంటున్నారు. అంటే దేశంలో పెద్ద నగరాల్లో చదువు ఖర్చు ఆకాశాన్ని అంటుతోందని ఇదే సూచిస్తోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అనడంలో సందేహం లేదు. విద్య అనేది మన భవిష్యత్తుకి పునాది. కానీ ఆ పునాదే ఈరోజు కొందరికి కేవలం లాభదాయకంగా మారిన పద్ధతుల్లో వృద్ధి చెందుతారు. ఇది ఆర్థికంగా సామర్థ్యం లేని వారి కళ్ళకు పట్టే విషయమై మారుతోంది. మరి పిల్లల భవిష్యత్తును కాపాడాల్సిన తల్లిదండ్రులు చేయాల్సిన పోరాటం ఇప్పుడు విద్యా వ్యవస్థలో పాలకులపై, విద్యా సంస్థలపై కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి నిబంధనలే కానీ, గరిష్ట ఫీజుల పరిమితులే కానీ, నియంత్రణ వ్యవస్థలు గనక లేకపోతే విద్యారంగం ఇప్పుడు పూర్తిగా ప్రైవేటు హస్తాల్లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ అదే జరిగింది. మరది సమాజానికి ఎంతో ప్రమాదకరమైన దిశ. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న మెంటల్ యాగనీ, అంటే ఆర్థిక ఒత్తిడి చెప్పటానికి మాటలే ఉండవు. తమ బిడ్డకి మంచి భవిష్యత్తు కావాలి అన్న తపనతో వారు చేసే ప్రయత్నాలు, అప్పులు, మితిమీరిన ఖర్చులు చూస్తే మనం ఏ దిశగా వెళ్తున్నామో తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్యను అందరికీ సులభంగా, సమర్థవంతంగా అందించాలంటే ప్రభుత్వాలు కూడా ఆచరణాత్మక చర్యలు తీసుకోవాల్సిందే.
ప్రైవేటు విద్యా సంస్థలపై గట్టి నియంత్రణలు తీసుకోవటం మాత్రం అవసరం. లేకపోతే చదువు అనేది సామాన్యులకే కాదు, మధ్యతరగతి అందరికీ కలగా మిగిలిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.